మీకు పేరు వస్తుంది అంటున్నారు, పేరుతో మనం తినలేం కదా అనేది మీ ఉద్దేశం. అది మేడం. ఎవరిని చూసుకోలేము, అవును మేడం. సో పేరుతో పాటు పారితోషికం కూడా ఉంటే బాగుంటుంది. అవును మేడం. అవును మేడం. అది పర్ఫెక్ట్. టాలెంట్ ఇప్పుడు మీరు పొలం గట్ల మీద పాడింది కూడా ఎంతో మందికి ఉత్సాహాన్ని ఇచ్చింది. అవును మేడం. ఆ నాట్లు వేస్తున్నప్పుడు, పొలం కోతలకు వస్తున్నప్పుడు అదొక సరదా, ఎండన పడి చేసే వాళ్ళకి చెవికి మంచి ఒక ఆహారం అది. అంటే ఇంకా ఒక ఎనర్జీని ఇచ్చారు మీరు. ఆ ఎనర్జీ ఇప్పుడు స్టేజ్ పైకి వెళ్ళి ఎంతో మందికి ఇవ్వాలంటే మీకు ఒక కళను ఊరికే ఎందుకు ఇవ్వాలి కదా. అవును మేడం. ఏదైనా సరే ఇచ్చి పుచ్చుకుంటేనే ఆనందం. మరి వాళ్ళకి ఎందుకు తెలియలేదు మీ టాలెంట్ ఊరికే ఎందుకు వాళ్ళు వాడుకోవాలనుకుంటున్నారు? అదైతే మాత్రం జరుగుతుంది మేడం, అది బయటకు చెప్పలేను. కొంతమంది అయితే ఫోన్ చేసి అలా అడిగిన తర్వాత మళ్ళీ రెండోసారి ఫోన్ చేయరు మేడం. చేయరు. అంటే మినిమం గా కూడా ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. పడతలేదు. జస్ట్ వచ్చి పాడేళ్ళండి మీకు పేరు వస్తుంది పేరు అంటారు మేడం. ఇంకెందుకు పేరు మేడం, రావాల్సింది పెద్ద పెద్ద వారందరూ ఇచ్చారు, మీలాంటి వారందరూ నన్ను పిలిచి గౌరవించుకున్నారు. ఇంకెందుకు, నేను పాడతాను అంటున్నాను కదా మేడం, పాడించుకొని మీరేమైనా నన్ను తృప్తిపరిచి పంపించాలి. ఒక జీతం లేకుండా ఉద్యోగం ఎందుకు చేస్తాం కదా. అవును మేడం. అది మినిమం గా ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు, అది కూడా బాధ ఉంది మీకు. ఒకవేళ డబ్బులు అడిగితే ఆపేస్తున్నారు మేడం. ఇంక ఫోనే చేయట్లేదు నాకు. రమ్మనైతే ఫస్ట్ అంటారు, తర్వాత ఎలా అంటే ఫోన్ కట్ చేశారు. అంటే ఇంకా ఇప్పుడు అది కూడా మీకు బాధే. ఇప్పటి వరకు మాట్లాడిన దాంట్లో మీ కష్టాలు, మీ కృషి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ అవకాశాలు వచ్చినప్పుడు మీరు ఉన్న ఇది అంత అర్థమైంది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు ఫ్యూచర్ ప్లాన్ కూడా అర్థమవుతుంది. అస్సలు పర్ఫెక్ట్గా ఇక పైన నేను ఇలా కష్టపడి ఇది చేయబోతున్నానని ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? అవకాశాలు కావాలి, వస్తే బాగుండు అనేది వరకు చెప్పారు. సో దాన్ని ఎలా? నేనైతే మేడం ఒకటైతే నాలాగా వచ్చిన వారు చాలా మంది ఉన్నారు, ఇలా బాధపడేవారు కూడా ఉన్నారని నేను అర్థం చేసుకుంటున్నాను మేడం. అంటే మధ్య మధ్యలో తీసుకురావడం, వాళ్ళతో 2-3 పాటలు పాడించడం, స్టేజీ ఎక్కించిన తర్వాత వాళ్ళు దిగిపోయిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు, ఏం జరుగుతుంది అనేది తెలియకుండా పోవడం అనేది చాలా మంది గురించి, నా ఒక్కదాని గురించే కాదు మేడం, మన షో ద్వారాగా వాళ్ళ గురించి కూడా తెలియాలని నేను మాట్లాడుతున్నాను మేడం. ఇప్పుడు మన కళని వారు గుర్తించారు, మనం నేర్చుకుని నేనైతే నేర్చుకుని రాలేదు మేడం. అంత మంచి ప్రపంచాన్ని చూపించి ఒక బేబీ అని గుర్తింపిచ్చి ఇచ్చారు, అదే నా ఆస్తి అనుకుంటున్నాను మేడం. నేనైతే ఇప్పుడు అవకాశం ఇస్తే పాడతాను, లేదంటే నా సొంత పని నేను చేసుకుని హ్యాపీగా సంతోషంగా జీవించాలని మాత్రం అనుకుంటున్నాను. ఫ్యూచర్లో వస్తే మళ్ళీ ఇలా వచ్చి పాటలు పాడాలనేది కోరిక. అవును మేడం. లేకపోతే మళ్ళీ నా పని చేసుకుంటాను అంటున్నారు. కానీ దీనికోసం మీరు అంటే గట్టిగా పట్టి ఉంటే ఏదైనా మనం అంటే మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఉంటే అవకాశాలు వస్తాయి. కానీ అవకాశం వస్తే నేను చేస్తాను అనేది అంటే నాకు తెలిసి సినిమా ఫీల్డ్లో మన ప్రయత్నాలు ఎవ్రీడే ప్రయత్నం చేసుకోవాలి, ప్రతి క్షణం దానికోసమే. అహర్నిశలు అంటారు కదా, ఇక నిద్ర ఇంకా అది ఏం ఉండదు అనమాట. అవకాశం కావాలి ఇది చెయ్యాలి, నేను దానికోసం కృషి చేయాలి అంటే మీరు మొత్తం చాలా ఫోకస్డ్గా ఉండాలి కదా. ఆ ఆలోచన మీరు ఇప్పుడు ఛాన్స్ తీసుకున్నారు అనుకోండి, ఇది వస్తే ఇది లేకపోతే అదంటే మళ్ళీ మీకు అది ఎలా రిసీవ్ చేసుకుంటారు కదా. అలా అనుకుంటే మేడం నేను ఏం చేయాలనేది నాకు, మీరు ఎప్పటికైనా ప్రాక్టీస్. సో మనకి ఎలా మీ కృషి మీరు చేస్తే తర్వాత అవకాశం మీరు ప్రాక్టీస్ చేయాలి కదా. ఇప్పుడు పాటకి మీ టాలెంట్ చాలా గొప్పది. యాక్చువల్గా ప్రాక్టీస్ చేయకుండానే మీరు రాగం, ఆ స్వరం అన్నీ పలకగలుగుతున్నారు, గమకాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. కానీ ప్రాక్టీస్ చేయాలని ఇప్పటికైనా ఐడియా ఉందా? ఉంది మేడం. మీ ఇంట్లో వాళ్ళు పంపించేసారు, ఆ రోజు మీ వాళ్ళతో ఫైట్ చేయలేదా మీరు? మా వాళ్ళతో ఫైట్ చేయడానికి వాళ్ళు ఎవ్వరూ నన్ను ఆపిందే లేదు మేడం ఈ రోజు. అవును, ఆపలేదు. కానీ గురువు గారిని ఇంటికి వచ్చిన ఒక అదృష్టాన్ని పంపించేశారు కదా. ఆ రోజు కనుక మీరు ఆ ప్రాక్టీస్ చేసి ఉంటే మీకు అసలు బ్రేకే వచ్చేది కాదేమో అని నాకు అనిపిస్తుంది. అదైతే నాకు మాటలతో చెప్పలేను కానీ మేడం, అది తెలిసిన వాళ్ళే చేసిన పని మేడం. అవును, తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అవ్వలేదా గురువు గారిని? ఇంకా పాపం మరి ఇంకెలా అవుతాను మేడం, ఇంకా సార్తో చెప్పేశారు, ఇక ఆయన బేబమ్మ గారి ఇంటికి వెళ్ళాను కానీ నన్ను పంపించేశారు. అదే బట్ కానీ ఆ టైంలో మీకు కాంటాక్ట్ ఉంది కదా. ఉంది కానీ ఫోన్ చేశాను మేడం, ఇక మళ్ళీ నాకు తిరిగి ఆ అవకాశాన్ని ఇవ్వలేక మళ్ళీ మీరు తీసుకోలేదు అడిగి మేడం. ఇంకా అంటే మరి రెండోసారి నేను ఫోన్ చేయడం వల్ల ఇంకా వచ్చినప్పుడు ఉపయోగించుకోలేనప్పుడు ఇంకా అవ్వదు బేబమ్మ అనేసారు. అందుకే అవకాశం వచ్చి తెలియని తను సరే ఒక గురువు గారు, కానీ మనకి ఎక్కడైనా ఉంటారు కదా నేర్చుకోవడానికి ఉంది మేడం. మాకు పల్లెటూరు ఆ పక్కలో ఎక్కడైనా నేర్పే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు మేడం. రంగేతో నేర్పేవారు,
మనకి ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలనుకుని ఇక్కడ ఇప్పుడు మీరు మనకి విజయనగరం ఉందంటే మేడం. సంగీతానికి చాలా చాలా మంది సింగర్స్ వచ్చారు మనకి విజయనగరం నుంచి కదా. అవును మేడం. మీరు డెఫినెట్ గా ఇంత దూరం అనుకోకుండా మీ చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు ఉంటారు, గురువులు ఉంటారు కదా, సంగీతం నేర్పేవాళ్ళు, కూచిపూడి నేర్పేవాళ్ళు, భరతనాట్యం, ఈ కళలు నేర్పించడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళ బాధ కూడా ఏంటంటే వెస్టర్న్ ఫోక్ ఇవన్నీ నేర్చుకుంటున్నారు కానీ మనకి ఏదైతే మన సంస్కృతిలో ఉందో దానికి ఎవరు ముందుకు రావట్లేదు అంటున్నారు. మీరు ఒక్కసారి చెప్పండి, ఎవరైనా మీకు నేర్పించాలి అనుకుంటే వాళ్ళు నేర్పిస్తారు కదా. మీరు ఒకసారి మనకి రిక్వెస్ట్ చేసుకోండి, ఒకసారి చెప్పండి వాళ్ళకి. అలా తప్పకుండా మేడం. నేను నాకు ఆ కళని సహాయం చేసేవారు ఎవరైనా ఉంటే మట్టి మాత్రం తప్పకుండా నేను నేర్చుకుంటానండి. మరి అమ్మగారికి నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు అమ్మగారి ద్వారాగా మాట్లాడినా పర్వాలేదు. మీరు ఎలాగైనా నాకు ఆ కళని సహాయం చేయండి. నాకు ఇస్తే మట్టుకు మాత్రం తిరిగి మళ్ళీ నేను పాడుకోవడానికి గమకాలు నేర్చుకుని ఇంకా మంచిగా పాడి మరి నా పాటను అందించడానికి మాత్రం నాకు సహాయం చేయండి. నాకు సంగీతం నేర్పించే మాస్టర్ ఎవరైనా సరే కానీ నాకు ఆ సహాయం చేయాలని మన శ్రోదోరగా కోరుకుంటున్నాను. సూపర్. నేను కూడా చెప్తాను, బేబమ్మ గారు చాలా చాలా బాగా పాడుతున్నారు. ఆవిడికి ఆ కటాక్షం ఉంది, సరస్వతి కటాక్షం, ఆ కళామ తల్లి కటాక్షం మీకు ఉంది. అందుకని ఎవరి దగ్గర నేర్చుకోకుండానే చాలా బాగా పాడారు. కానీ దానికి ఏదైనా సరే సాధన అవసరం. ఆ సాధన కావాలంటే ఒక గురువు అవసరం. ఎవరైనా ఆవిడకి హెల్ప్ చేయాలంటే బేబమ్మ గారికి సంగీతం నేర్పించడానికి ప్లీజ్ ముందుకొచ్చి ఆవిడకి ఆ సహాయాన్ని అందించాలని హిట్ టీవీ ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బేబమ్మ గారు సూపర్. మిమ్మల్ని కలవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. కానీ మీకు మీలాగా నేను ఒక కళాకారుని, సో ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. మీ సీరియల్స్ నేను చాలా చూస్తాను అమ్మగారు. అసలు మీరు నిజంగా మీలాగా ఒక స్త్రీ ఉండాలంటే, స్త్రీమూర్తులు ఉండాలంటే చాలా చాలా ఓపికతో ఓర్పుతో ఉండాలని ఇప్పుడు నిదానంగా చూసి నేర్చుకున్నాను అసలు. చాలా చాలా బయట ఉండేవారు ఎలా ఉంటారో అలాగే మీరు అంత సింపుల్ గా ఉన్నారమ్మా. మీరు మన వృత్తి వేరు, మనం వేరు. అసలు మిమ్మల్ని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ పాటలకి నేను రీల్స్ చేశాను, మిమ్మల్ని కలుస్తానని కూడా నేను అనుకోలేదు. సో స్పెషల్ థ్యాంక్స్ టు హిట్ టీవీ మనల్ని ఇలా కలిపినందుకు. కానీ మీరు బాధపడకండి, సాధన మాత్రం ఆపకండి. ఏదైనా అవకాశం ఈ రోజు ఉన్నట్టే మనకి ఎప్పటికీ ఉంటుంది అనేది మన నిజ జీవితం, అంటే రెగ్యులర్ గా మన మామూలు జీవితంలో కూడా ఉండదు. మీరు చెప్పారు పొలం పనులు చేసుకున్నా, ఆ పొలం పనులు కూడా మీకు సంవత్సరం కాలం ఒకేలాగా ఉండవు కదా. సీజన్ బట్టి మారిపోతూ ఉంటుంది, కాలాన్ని బట్టి మారిపోతుంటుంది. అదే ఎక్కడైనా సరే వచ్చినప్పుడు మాత్రం ఈసారి మీరు నెక్స్ట్ మేము బేబీ గారిని చూసినప్పుడు వావ్ ఈవిడ మా బేబీ గారు అని చెప్పుకోవాలి. చాలా సంతోషం. చాలా పెద్ద వాళ్ళు నమస్కారం పెట్టండి. చాలా థ్యాంక్ యూ అమ్మా. సో సో హ్యాపీ, చాలా సంతోషం మిమ్మల్ని కలిశాను. హిట్ టీవీ నుంచి మీకు చిరు సహాయం, చిరు చేయూత. చాలా సంతోషం. థ్యాంక్ యూ. సో మీరందరూ ఇంత మంచి మనసు గల అమ్మని ఇంత కళ్ళ ముందర చూసే అదృష్టం మాకు కలిగినందుకు చాలా 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 సంతోషం. థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు హిట్ టీవీ. వారు ముందుకొచ్చి, హిట్ టీవీ టీం ముందుకొచ్చి మీలాంటి వాళ్ళందరికీ సహాయం చెయ్యాలి అనే ఒక మంచి సంకల్పంతో ముందుకొచ్చారు. అది మీకు పరిపూర్ణంగా అందాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఒక గొప్ప మనసు. ఆ గొప్ప మనసు మీ అందరికీ ఉందని నేను అనుకుంటున్నాను. మన బేబీ గారికి మంచి అవకాశాలు ఇవ్వాలని మరొకసారి హిట్ టీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మట్టిలో మాణిక్యం విలేజ్ సింగర్ బేబీ గారు తన పాటలతో మనల్ని అందరినీ ఎంతో అలరించారు. కానీ ఈరోజు ఆవిడ చేయూత కోసం ఎదురు చూస్తున్నారు. అది ఆర్థిక పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు. ఏదైనా ఆవిడకి ఆ చేయూత పరిపూర్ణంగా అందాలని, మీరందరూ అందించాలని మనస్ఫూర్తిగా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాను. ఆర్థిక పరంగా హెల్ప్ చేస్తే ఆవిడ జీవనం సంతోషంగా ఉంటుంది. అదే వృత్తిపరంగా చేస్తే ఆవిడ ఆత్మ కూడా సంతోషంగా ఉంటుంది. సో అందరం కలిసి చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రెజెంట్స్ చేయూత.
కోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే. మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి. హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.